లోకేష్ గారి న్యాయకత్వంలో పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో టీడీపీలో సీనియర్లు చాలా ఏళ్ల కాలంగా టీడీపీకి సేవలు అందించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలు మాకు ఇక చాలు అంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత టీడీపీలో బాగా తగ్గిపోయింది. వాళ్ళు ఎక్కడ కనబడటం లేదు, వాళ్ళ మాటలు ఎక్కడ వినబడటం లేదు. పదవిలో ఉన్నా సరే వాళ్ళు ఎలా అంటే సైలెంట్గానే ఉంటున్నారు అనేది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే పార్టీకి ముఖ్యం ఒకనొక టైంలో. ఎవరంటే ఉజ్జాయింపున ఎగ్జాంపుల్ కొంతమంది చూద్దాం. ఎవరైతే యనమల రామకృష్ణుడు ఉన్నారో, అలాగే అశోక్ గజపతిరాజు, అంతే తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలాంటి ఇంకా ఉన్నారు. ఇలాంటి సీనియర్ నాయకులు ఎవరైతే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పార్టీకి ఆహర్నిశలు కష్టపడి తమ వంతు ఏదైతే సహకారం అందించారో, కృషి చేశారో పార్టీ నిర్మాణంలో, కానీ ఇలాంటి వాళ్ళు వృద్ధాప్య భారం అనుకోవచ్చు, లేకపోతే బాగా పెద్దవారైపోవడం వల్లనో మొత్తానికి ఎలాగైందండి వాళ్ళకు ఉండాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తగ్గిందేమో, అందుకనే పొమ్మని లేక పొగ పెడుతున్నారేమో అని కొంతమంది మాట్లాడుకున్నారు. ఎలా అంటే పొలిట్ బ్యూరో సభ్యుల్లో కానీ వాళ్ళ ప్రాధాన్యత తగ్గించడం, వాళ్ళని తీసి కొత్త వాళ్ళని వేయడం కానీ, అలాగే పార్టీలో ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ అయినా కానీ వేటికి కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకపోవడం కానీ, కాబట్టి మాకుండే ప్రాధాన్యత తగ్గింది అని వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ యనమల రామకృష్ణుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు గతంలో మీరు చూసే ఉంటుంటారు. కాబట్టి అలాగే అశోక్ గజపతిరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడా కనపట్లా, వాళ్ళ వాయిస్ ఎక్కడ కూడా వినబట్లా. అంటే సీనియర్లకి టీడీపీలో ప్రాధాన్యత తగ్గిపోయిందన్నమాట వాస్తవమే. అది ఆ నోట ఈ నోట కమిటీలోనే, రాష్ట్ర కమిటీలోనే ఒక రకంగా పొగపెట్టినట్టు అయ్యింది. కాబట్టి వాళ్ళ సేవల్ని మాకు ఇక చాలు అని అంటారా, లేదా సీనియర్లు ఇచ్చే సలహాల్ని తీసుకునే పరిస్థితుల్లో టీడీపీ ఉందా లేదా, వీళ్ళందరికీ ఉద్వాసన పలికేసినట్టేనా ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి నేను ఏవైతే పేర్లు చదివానో యనమల రామకృష్ణుడు గారు కానీ, అశోక్ గజపతి గారు కానీ, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, కళా వెంకట్రావు గారు కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎందుకనో కొంచెం మ్యూట్లో పెట్టారేమో వెళ్ళని అనిపిస్తుంది. కాబట్టి పొమ్మని లేక పొగబెట్టడం అంటే ఇదేనా? కానీ సీనియర్లకి టీడీపీలో ప్రాధాన్యత తగ్గుతుందా ఉండి కొలిది అనే దాని మీదే కొంచెం చర్చించుకోవడం అయితే కనుక, ఒక రకమైనటువంటి వాదన అయితే కనుక టీడీపీలో మొదలైంది. చూద్దాం ఇది ఎటు తిరుగుతుంది ఏంటనేది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? ఇది నా అభిప్రాయం కాదు, చాలామంది కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నారు సీనియర్ల విషయంలో. సీనియర్లు ఎక్కడా కనబడటం లేదు, ఎక్కడా వినబడటం లేదు. వాళ్ళ సలహాలు సూచనలు పత్రికా ముఖంగా కానీ లేదా ఏదైతే మీడియా ముఖంగా కానీ వాళ్ళ ఉనికే లేకుండా తగ్గుతుందేమో అనేది కనుక 100% మాట్లాడుకున్నారు. ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉందనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. అంతేకాదు 100% లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.